హాయ్ అండి. నమస్తే. ఆరాధన 6వ భాగం. భర్తని ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండడం అనేది అసంభవమని అన్నపూర్ణకు త్వరలోనే తెలిసిపోయింది. రోజు రోజుకి ముళ్ళ మీద ఉన్నట్లుగా అనిపించసాగింది. ఆ సాయంత్రం సంఘటన తరువాత అనంత్ మళ్ళీ ఈ ప్రసంగమే ఎత్తలేదు. కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైన నిర్లక్ష్యం నానాటికి ఎక్కువవుతూ స్పష్టంగా తెలియరాసాగింది. ఇదివరకు అతని పనులన్నీ అన్నపూర్ణ తనే స్వయంగా చేసేది. అతని షర్టుకి గుండీలు పెట్టడంలో, అతని బూట్లు పాలిష్ చేయడంలో, అతని పక్క సర్దడంలో, అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయడంలో అన్నపూర్ణకి ఓ విధమైన తృప్తి కలుగుతూ ఉండేది. అనంత్ ఇప్పుడు స్నానానికి వస్తున్నానని ముందుగా చెప్పకుండానే చటుకున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇస్త్రీ బట్టలు అన్నపూర్ణ తీసిపెట్టినవి వదిలేసి తను వేరుగా మళ్లీ వేసుకుని వెళ్ళిపోతాడు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు అన్నపూర్ణని కూడా రమ్మనేవాడు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అతని ధోరణి చూస్తే ఇంట్లో అన్నపూర్ణ అనే వ్యక్తి ఉందనే సంగతే మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. రాజేశ్వరమ్మ కూడా అంతే. ఇదివరకు ఎంతో ఆప్యాయంగా సొంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటుంది. సూటిపోటీగా మాటలంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా అన్నపూర్ణని చూసి ఆవిడతో, అబ్బో, కోడలు ఒట్టి మనిషి కాదల్లే ఉంది, త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే, ఆ, ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం, ఊ అంటే ఊడిపడతారు అంది నిర్లక్ష్యంగా. అన్నపూర్ణకి ఉదయం పూట ఒకటే వాంతులు, అన్నం సహించదు, ఏది తిన్నా ఎమడదు, ఒకటే నీరసం. వాటన్నిటికీ తోడు ఇంట్లో వాళ్ళ ఇష్టం లేని పనిచేసి వాళ్ళని బాధ పెడుతున్నాను అనే బెరుకు, సిగ్గు. వీటితో అన్నపూర్ణకి చచ్చిపోవాలన్నట్టుగా ఉంది. ఎన్నోసార్లు తన పినతండ్రి దగ్గరకు వెళ్ళిపోతానని అత్తగారిని అడగాలనిపించి కూడా సాహసం లేకుండా ఊరుకుంది. ఎంత ఒంట్లో బాగలేకపోయినా, ఒంట్లో ఎంత నలతగా ఉన్నా ఇంట్లో పనంతా తనే చూస్తుంది. తను ఉంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు, కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారు అని తెలుసు. ఇదే కాక ఒకసారి అక్కడికి వెళ్ళడమంటూ జరిగితే ఇక తిరిగి రావడమంటూ ఉండదని తనకీ తెలుసు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరగనివి, ఊహించలేనివి కావు. ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తరువాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుపట్టిందో అనంతకి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియచేయాలని ఎంతగానో అనుకుంది. కానీ ఎలా? ప్రతిదానికి రాసివ్వడం అంటే అన్నపూర్ణకి సిగ్గుతో చచ్చిన చావుగా ఉంది. ఎంత జాగ్రత్తగా రాసినా కొట్టివేతలు తుడుపులు వస్తూనే ఉంటాయి. అదీ కాకుండా హోటల్ తయారైపో వస్తుంది. ప్రారంభోత్సవం దగ్గరకొచ్చింది. అప్సరాకి రంగులు వేయిస్తూ తుదిమెరుగులు దిద్దుతున్న అనంత్ ఇంటికి భోజనానికి వచ్చేందుకు తీరుబడి చెక్కడం లేదు. తనంతటి తానే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను పొరబడ్డానని, ఈ శిశువు తనకు అవసరం లేదని, తను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేనని, ఆ బంధాన్ని ఛేదించేయమని చెప్పాలని చాలాసార్లు అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ రోజు అనంత్ ఉదయం ఇంట్లోంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి, అమ్మా, సాయంత్రం రెడీగా ఉండండి, హోటల్ చూడడానికి తీసుకువెళ్తాను అన్నాడు. సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది అన్నపూర్ణ. అనంత్ ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకు దూరమై చేసిన ఆ డిజైన్ అద్భుతంగా ఉందని చూసి వచ్చిన వాళ్ళంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటుంటే అన్నపూర్ణకి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలం ఎక్కువ కాసాగింది. అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకుని ఈ చూసే అవకాశం వదలదలుచుకోలేదు. కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలనుకున్న రాజేశ్వరమ్మకి అన్నపూర్ణ తనంతట తానే తయారు కావడంతో పెదవి కదిపే అవకాశం లేకపోయింది. అనంత్ వచ్చాడు. అతను ఇంటికి వచ్చిన టాక్సీలోనే అంతా బయలుదేరారు. అప్పుడే చీకటి పడుతుంది. రోడ్ల మీద దీపాలు వెలిగాయి. వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది. టాక్సీ రివ్వున దూసుకొచ్చి 4 రోడ్ల కూడలిలో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక 5-6 అంతస్తుల భవనం ముందాగింది. టాక్సీలోంచి అంతా దిగారు. ఎదురుగా ఆ వీధికంతటికి రాజసం ఉట్టిపడుతున్న కొత్త రంగుతో, ఎంతో అందమైన డిజైన్లతో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు, రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ తలెత్తి విప్పారిత నేత్రాలతో చూశారు. బారులు తీరినట్లు అరారులున్న అన్ని అంతస్తుల్లోంచి ప్రతి గదిలోనూ లైటు వేసి ఉండడంతో కళకళలాడుతూ మిలమిల్లాడుతూ మెరిసిపోతున్న ఆ భవనం చూస్తే క్షణంసేపు ఈరోజు దీపావళి అనే అనుమానం కలుగుతుంది. అనంత్ బాబునెత్తుకున్నాడు. లక్ష్మి రాజేశ్వరమ్మ చెయ్యి పట్టుకుంది. అన్నపూర్ణ వాళ్ళ వెనక నడుస్తుంది. అందరూ లోపలికి నడిచారు. అనంత్ ఒక్కొక్క ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు.
ఇదిగోనమ్మా, ఇది రిసెప్షన్ రూము. ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడొచ్చి అడగాలి. ఇక్కడ ఇంకా సోఫాలు వేయలేదు, రేపు వేస్తాను అన్నాడు. రాజేశ్వరమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంది. కింద నేల నున్నగా తళతళలాడుతూ నీడలు తేలుతుంది. ఎంత చక్కటి ఫ్లోరింగు! అనంత్ లోపలికి తీసుకువెళ్ళాడు. ఇది కిచెన్. ఇక్కడ తినడానికి అన్నీ తయారవుతాయి. అక్కడి నుంచి బయటకు రాగానే వేలు పెట్టి దూరంగా చూపిస్తూ, అదిగో ఆ ఆవరణ అంతా పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు, పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలా ఏర్పాటు చేసే స్థలం. ఆ పక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లని పార్క్ చేసేటందుకు. ఇదిగో ఇట్రండి, ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇది ఎక్కితే ఏ అంతస్తుకు పోవాలంటే ఆ అంతస్తుకు వెళ్ళిపోవచ్చు. మెట్లెక్కాలంటే చాలాసేపు పడుతుంది, ప్రయాస కూడా అన్నాడు. అందరూ లిఫ్ట్ రూమ్లోకి వచ్చారు. 2వ నిమిషానికి పై అంతస్తు మీదకి తీసుకొచ్చి వదిలింది. అక్కడి నుండి చూస్తే నగర శోభ రాత్రిపూట కన్నుల పండుగగా కనిపిస్తోంది. ఇది రూఫ్ గార్డెన్. ఇక్కడ కూడా పార్టీలవే జరుగుతూ ఉంటాయి. వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది. అనంత్ చెబుతుండగా సూపర్వైజర్లా ఉన్న ఒకతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబుని అడిగి తీసుకుని ఎత్తుకున్నాడు. పై అంతస్తు మీద నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్తే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఆ గదులు, ఆ లైట్లు, ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలా ఉంది. రంగులు వేయటం నిన్న మొన్ననే పూర్తి కావడం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన ఘాటు వాసనతో నిండి ఉంది. అన్నపూర్ణకి కడుపులో ఎలాగో ఉంది. వాంతవుతుందేమో అనే భయంతో చప్పున జేబురుమాలలో తెచ్చిపెట్టుకున్న వక్కపొడి తీసి నోట్లో వేసుకుని బొగ్గన పెట్టుకుంది. ఒక్కొక్కటి చూస్తూ కిందంతస్తుకు వచ్చేశారు. అన్నపూర్ణ కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవడానికన్నట్లు పైట కొంగు తీసి నోటుకు అడ్డు పెట్టుకుంది. ముందు నడుస్తున్న అనంత్ గాని రాజేశ్వరమ్మ గాని ఆ వెనుకగా ఉన్న అన్నపూర్ణని గమనించలేదు. రాజేశ్వరమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉంది. ఇన్నాళ్లకి తను కన్న కలలు ఫలించాయి. అనంత్ ప్రయోజకుడిగా 10 మంది చేత గుర్తించబడ్డాడు. కింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల కింద నిలబడి ఉన్న అనంత్ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లావుపాటి బట్టతలాయనికి తల్లిని పరిచయం చేశాడు. ప్రతినమస్కారాలు జరిగాయి. అనంత్ పిల్లలిద్దరినీ చూపించి ప్రతినమస్కారం చేయమన్నాడు. తండ్రి చెప్పినట్లే చేశారు పిల్లలు. ఆయన పిల్లల బొగ్గలు నొక్కుతూ ఏదో అన్నాడు. అనంత్ రాజేశ్వరమ్మతో పాటు అక్కడున్న ఇద్దరూ కూడా పక్కుమని నవ్వారు. దూరంగా కట్టెలు తగిలిస్తున్న పనివాళ్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్న అన్నపూర్ణ కిందకి దిగకుండా పైమెట్టు మీదనే నిలబడి చూస్తుంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడికొచ్చి ఇంతసేపు అయింది. అనంత్ తనతో ఒక చిన్న మాట మాట్లాడలేదు. తన వైపు అసలు చూడలేదు. తను ఏం చేసింది? ఈనాడు ఇంతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనగా పగలనగా కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాల నిశ్చింతగా ఉండేందుకు తను ఎంత తాపత్రయపడింది. ఇది అతనికి గుర్తులేదా? లేక గుర్తున్న లక్ష్యం లేదా? అవును, జీతం పారేసి చాకరీ చేయించుకునే పనివాళ్ల మీద యజమానికి శ్రద్ధ ఏముంటుంది? కింద నుండి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి. గుండ్రంగా నిలబడ్డారు వాళ్ళంతా. తల పైకెత్తి ఓహోహో నవ్వుతున్న అనంత్ హఠాత్తుగా ఆగిపోయాడు. అందరికీ దూరంగా ఎడంగా పైమెట్ల మీద రైలింగ్ మీద చెయ్యి వేసి పాషాణంగా నిలబడి ఉంది అన్నపూర్ణ. కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న అన్నపూర్ణని చూడగానే అతని ముఖంలో నవ్వు అంతరించి గంభీరమైపోయింది. అతను ముఖం తిప్పేసుకున్నాడు. రాజేశ్వరమ్మ బట్టతలాయనికి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతుంది. అన్నపూర్ణ గుండెల్లో ఆర్పసఖ్యంగాని మంటలాంటిది బయలుదేరింది. ఎంతైనా వాళ్ళంతా ఒకటి. తను ఎంత ప్రయత్నించినా వాళ్లల్లో కలవలేదు. వాళ్ళు కలవనివ్వరు. తను ఎప్పటికీ పరాయిదే. ఈ సత్యం ఎన్నాళ్ళు తను ఎందుకు గ్రహించలేకపోయింది? తను ఎంత మూర్ఖురాలైపోయింది? అసలు ఈ లోకమే అంత. మంచితనానికి గుర్తింపు లేదు. పనితనానికి రాణింపు లేనే లేదు. నిజమైన ఆత్మీయతకి విలువ లేదు. ఆర్భాటం కావాలి, ఆడంబరం కావాలి. తీయగా తేనెసొనలు ఒలికించే మృదుమధురమైన భాష కావాలి. లోపలి హృదయం విషపు పుచ్చెలా ఉన్నా సరే. అన్నపూర్ణకి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది. ఎందుకు తనకింత ఆపేక్ష? ఎవరికోసం తనిది భరించాలి? ఇప్పుడు వీళ్ళెవ్వరూ ఇవ్వలేని అనురాగం, రూపులేని పుట్టని ఆ వ్యక్తి పంచిస్తుంది అన్న నమ్మకం ఏమిటి? ఆ ఊహలన్నీ తన వెర్రి నమ్మకాలేనా? అన్నపూర్ణ అసలే ఎలాగో ఉంది. ఆ పైన ఆలోచనలు మరింత వేడెక్కించాయి. అనంతకి అవసరం లేని సంతానం తనకు మాత్రం ఎందుకు? తన దగ్గర ఏమాత్రం సమర్థత ఉందని? తన తిండి బట్ట కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు ఇంకో ప్రాణికి బ్రతకగలిగిన అవకాశం తను ఎలా కల్పించగలుగుతుంది?
అది మరో బెడద కింద తయారైతే? వద్దు, వద్దు. తనకి పిల్లలు వద్దు, ప్రేమ వద్దు. అన్నపూర్ణకి తను నిలబడ్డ చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. ఉన్నా పర్వాలేదు. బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలి గనక? నుదుటి నిండా చెమటలు పట్టాయి. ఏం చేయబోతుంది తను? అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయమైపోయి విరక్తితో నిండిపోయింది. ఒక అడుగు కిందకు వేసింది. కళ్ళు తిరిగాయి. మరో పాదం దించింది. కాని నేల అందలేదు. శరీరం తూలింది. విపరీతమైన భయంతో చేయి చాచి పక్కనున్న రైలింగ్ పట్టుకుపోయింది. అప్పటికే ఆలస్యం అయింది. శరీరం తల్లకిందులైంది. మరుక్షణం బంతిలా కిందకు దొర్లింది. పూర్ణ! అనంత్ పెట్టిన గావు కేక గాలిలో తేలిపోయింది. అన్నపూర్ణ తల మీద ఎవరో ఇనుప సమ్మెటతో బాదినట్లయింది. అమ్మా అనబోయింది కానీ పెదవులు కదల్లేదు. కళ్ళ ముందు చీకటి మూసుకొచ్చేసింది. అన్నపూర్ణకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి తల దిమ్ముగా, హృదయం భారంగా, శరీరం తేలిగ్గా ఉంది. తెల్లటి దుప్పటి మెడ వరకు కప్పారు. క్షణంసేపు తను అక్కడ ఎందుకుందో, అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు. పూర్ణ, ఎలా ఉందే అమ్మా? ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది అన్నపూర్ణ. ఆవిడ ముఖం చేస్తుంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి. ముక్కు మాటిమాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది. అలా ఎలా పడ్డావే తల్లి? పడిందా? తన ఎక్కడి నుంచి? అన్నపూర్ణకి వెంటనే గుర్తు రాలేదు. దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు, లేకపోతే? ఆవిడ ముక్కు చీదింది. అన్నపూర్ణకి కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది. హోటల్కి వెళ్ళడం, తన మెట్ల మీద నిలబడడం, చుట్టూ ఆవరించుకుని ఉన్న ఘాటైన వాసన వెర్రెక్కించటం, కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంతని చూడగానే ఆపుకోలేనంత కోపం రావడం, తానేదో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించటం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. నేను వస్తానే తల్లి. ఇవాళ ఎవ్వరికీ తిండి తిప్పలు లేవు. పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలొచ్చాను. ఏం చేస్తున్నారో ఏమో. నువ్వు లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. కోడలి నుదుటి మీద చేయి వేసి నిమృతూ అందావిడ. ఆవిడ వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి ఇంజెక్షన్ ఇస్తున్న నర్స్ అంది. పాపం, మీ అత్తగారిలా ఉన్నారామె. చాలా మంచిదిలా ఉంది. మీకోసం ఎంత కంగారు పడ్డారో. ఏం పర్వాలేదండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది. ఈ రోజుల్లో కోడళ్ళని అలా సొంత కూతురులా చూసే అలాంటి అత్తగారులు చాలా అరుదు. మీరెంత అదృష్టవంతులు. నర్సు మృదువుగా ఏదేదో అంటుంది. కానీ అన్నపూర్ణ చెవికి అదేమీ ఎక్కడం లేదు. ఒక్కటే గుర్తుకొస్తుంది. అన్ని ఆలోచనల్ని ఆ విషయమే ఆక్రమించుకుంటోంది. ఏం చేసింది తను? తను కావాలని తన కలలను నాశనం చేసుకుంది. తన సంతోషాన్ని తనే గొంతునులిమి చంపేసింది. తన సంతానాన్ని చేజేతులారా తనే హత్య చేసింది. భగవాన్, ఇది ఏనాటి పాపం? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అన్నపూర్ణ మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారిపోతున్నాయి. ఆ జాలులో కలలు, ఆశలు, నమ్మకాలు, భవిష్యత్తు మీద భరోసా, బ్రతకాలన్న వాంఛ సర్వం పోగొట్టుకోసాగాయి. పూర్ణ! ఎవరో బొంగురుబోయిన గొంతుతో పిలిచారు. అన్నపూర్ణ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. గదిగుమ్మంలో అనంత నిలబడున్నాడు. క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించాలన్నట్లు అలాగే ఉండిపోయారు. అనంత్ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకిలా చేశావు అన్నాడు. అన్నపూర్ణ అర్థం కాని దానిలా చూస్తుంది. నిజం చెప్పు, నన్ను సాధించడానికే కదూ. కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ? నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా? ఏ కాలో చెయ్యో విరిగితే ఏం చేసేదానివి? మృదువుగా మందలిస్తున్నట్లుగా ఉన్న అతని మాటల్లో అంతర్వాహినిలా ఆత్మీయత కూడా ఉన్నట్లు కనిపించిన అన్నపూర్ణ మనసు గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఇంక ఎంత తీయగా మాట్లాడతారు? ఆలస్యంగా అయినా అతను చెప్పినట్లే విందిగా. ఆఖరికి విజయం వాళ్లకే లభించిందిగా. ఇంకేం కావాలి? అన్నపూర్ణ ముఖం పక్కకు తిప్పుకుని ఏటో చూస్తున్నట్టుగా ఉండిపోయింది. ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో అనంత్ అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడ్ని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు. అన్నపూర్ణ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలి దుమారంలా వచ్చాయి. అప్సరా ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది. దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చాయి.
ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చూడడంలో కూడా అనంత్ ముఖ్య పాత్ర వహించి అంతా అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూశాట. అతని సమర్థతను, కార్యదీక్షను, ఉత్సాహాన్ని అందరూ కొనియాడారు. వారం తిరగకుండానే అనంత్ మరో 2 కాంట్రాక్టుల మీద సంతకం చేశాడు. ఒకటి టౌన్ హాల్ కట్టించటం, రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించటం. ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నతి ఉన్నదన్న సంగతి అనంత విషయంలో అక్షరాలా రుజువైంది. అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది. చేతి కిందకి 4-5 మనుషుల్ని తీసుకుని వాళ్ళకి పని పంచిచ్చాడు. అయినా సరే అతనికి క్షణం కూడా తీరుబడి దొరకడం లేదు. ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎక్కడికో అక్కడికి తిరగాల్సిన పని ఉంటూనే ఉంటుంది. ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అవ్వడంతో అనంత్ ఉన్న ఇల్లు చాలడం లేదు. ఒక రెండుగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తుంది. అనంత్ వాళ్ళు ఉన్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండడం వల్ల కారులో వచ్చేవాళ్ళు కారు వీధి చివరి ఆపి నడిచి రావాల్సి వస్తుంది. అనంత్ వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి 2 రెట్లుంది. ఇంట్లో గదులు చాలా ఉన్నాయి. ఇంటి ముందు వెనక కావలసినంత ఖాళీ జాగా ఉంది. ఇంటి ముందున్న ప్రదేశంలో అంత క్రితం అద్దెకుండి వెళ్లిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు. ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీదకి 4-5 రకాల బోగన్విల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది. ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు. కొత్త ఇంట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చాయి. డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు. గుమ్మాలకి కిటికీలకి పరదాలు అమర్చారు. భోజనాల గదిలో ఒకేసారి 7-8 మంది కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా బల్లా కుర్చీలు వేశారు. దాని మీద గాజు సామాన్ వచ్చింది. గదుల్లో మూలలు పెట్టేందుకు ఫ్లవర్ వాజులు వచ్చాయి. ఆ ఇంట్లో ఆ సామాన్ అంతటినీ అనంత్ తన చేతితో తానే స్వయంగా సర్దాడు. కొత్త ఇల్లు, కొత్త సామాను, కొత్త వ్యక్తులు, వీటి మధ్య తిరుగుతున్న అనంత్కి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చాయనే ధైర్యం చిక్కసాగింది. అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది. మనిషి మామూలుగా అయిపోయింది. కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం ఎరుగున్న వాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో కాంతి లోపించినట్లు, ఏదో దిగులు లేలగా గూడు కట్టుకున్నట్టుగా గ్రహించగలుగుతారు. క్షణం విరామం లేని అనంత దృష్టికి ఇది అందలేదు. రాజేశ్వరమ్మ గ్రహించినా గమనించినట్లే ఊరుకుంది. ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాళా లేకుండా వచ్చి వెళ్తూనే ఉంటారు. వారికి ఆ సమయాలను బట్టి కాఫీలు, టిఫిన్లు, భోజనము అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో యాస్ట్రేలలో బూడిద దులపాలి. మంచినీళ్ళ గ్లాసులు అందించాలి. అవసరమంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో, కూల్ డ్రింక్ కోసమో బజారు పరిగెత్తాలి. అందుకని అనంత్ 10-12 ఓ కుర్రాడిని ఇంట్లో పనికి కుదిర్చాడు. వంట వార్పు కూడా వచ్చు. చాలా చురుకైనవాడు. ఏ పని కావాలన్నా నిమిషాల మీద చకచకా చేసేయగలడు. వాడొచ్చిన తరువాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి చిక్కింది. ఏ పని చేయబోయినా అమ్మగారు మీరాగండి, నేను వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం అంటూ గావకేకలు పెడతాడు వాడు. ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే, ఏంటమ్మగారు వచ్చేస్తున్నానని చెబుతూనే ఉన్నాను కదండి, మీకు ఒకటే తొందర అంటూ చేస్తున్న పని వదిలొచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణకి ఇదివరకులా అనంత్ పని చూసే అవకాశం కూడా లేదు. చేతి నిండా పని లేకపోతే మనసంతా దెయ్యాలు పనిచేసే కార్ఖానాలా అవుతుంది. ఉబుసపోకపోతే అశాంతి, అలసట ఎక్కువ అవుతాయి. ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు సాలెగూళ్లల్లా మన చుట్టూ అల్లుకుంటాయి. వాటి మధ్య చిక్కుపడిన మనకెవ్వరూ లేరని, మనం ఒంటరి వాళ్ళమని అనుకోవడం సహజం. ఇది మానవ నైజం. ప్రస్తుతం అన్నపూర్ణ స్థితి కూడా అలాగే ఉంది. అనంత్ నెలకోసారి ఏదో నెపంతో 10 మందిని ఇంటికి టీకి పిలుస్తూ ఉంటాడు. వచ్చే వాళ్లలో రకరకాలు ఉంటారు. అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తులు చెల్లెళ్ళు, భార్యలో ఆడవాళ్లు కూడా వస్తూ ఉంటారు. అనంత్ వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే గానీ తెలియదు. అతని మృదుత్వం, సరళత్వం చూసి తీరాలన్నట్లుగా ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ సవ్యంగా, క్రమబద్ధంగా చేయిస్తుంది. ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. కానీ వాళ్ళ ఎదుటికి రాదు. వస్తే కానీ వీల్లేదని అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఏనాడు బలవంతం చేయలేదు. ఇలాంటి విందులు జరిగినప్పుడు ముందు గదంతా నవ్వులతో, కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది. ఆ సందడిలో రాజేశ్వరమ్మ కూడా ఆనందంగా పాల్గొంటుంది. అనంత్ లాంటి కొడుకు ఉన్నందుకు అందరూ ఆవిడ్ని అభినందిస్తారు. అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడివని అతన్ని పొగుడుతూ ఉంటారు. అతని దగ్గరలో తల్లి కూర్చుని ఉంటుంది. ఎదురుగా పిల్లలుంటారు.
అనంతకి అక్కడ రాధలేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఇంటికి వచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికి అనంతకి రెండో పెళ్ళి అయినట్లు కానీ ఆ భార్య ఇంట్లోనే ఉన్నట్లు కానీ తెలియనే తెలియదు. సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా తను ఈ ఇంటికి వచ్చిన పని అయిపోయినట్లు, వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్లు అనిపిస్తుంది. ఎంత వద్దనుకున్నా ఆ భావం మనసులో తుడిచివేయలేకపోతుంది. తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమై మర్చిపోదామని ప్రయత్నించిన అన్నపూర్ణకి అదే సాధ్యం కావడం లేదు. బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో లక్ష్మి, బాబు ఇద్దరు స్కూలుకు వెళ్ళిపోతారు. అనంత్ ఎప్పుడెంత డబ్బు కావాలంటే అంతా పరిస్థితి ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ ఖర్చు రాయాల్సిన పని కానీ లేదు. ఎంతైంది ఏమిటి అనే ఆరా లేనే లేదు. ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా ముఖం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ, ఇక ఆ లెక్కల వివరాలు నాకేమీ చెప్పకమ్మా. పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపినన్ని రోజులు గడిపాము. ఇకనైనా మర్చిపోదాం అన్నాడు. ఖర్చు పెట్టే అతనే అవసరం లేదంటే ఇక లెక్కలు ఎవరి కోసం? కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువయ్యాయి. అనంత్కి తన అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్లాలని చూస్తుంది. ఏ వ్యాపకమూ లేకుండా ఎవరికీ అవసరం లేనట్లు పరాకుగా వదిలేసిన వస్తువులా అయిపోయిన అన్నపూర్ణకి పొద్దు గడవడం రాను రాను చాలా కష్టమైపోసాగింది. బాబు పుట్టినరోజు సందర్భంగా అనంత్ ముఖ్యమైన మిత్రులను చెప్పబడే కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు. ఏర్పాట్లు ఆర్భాటంగానే జరిగాయి. అతిథులు వచ్చే వేళయింది. రాజేశ్వరమ్మ పిల్లలు తయారై బయట కూర్చున్నారు. అన్నపూర్ణ వంటింట్లో పనికుర్రాడికి సాయం చేస్తుంది. బయట తల్లి దగ్గర కూర్చుని అతిథుల కోసం ఎదురు చూస్తున్న అనంత్ ఉన్నట్టుండి చటుక్కున లేచి లోపలికొచ్చాడు. వంటింట్లో నుదుటి నిండా అలుముకున్న చెమటతో, ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో, పొద్దున ఎప్పుడో వేసుకున్న జడ వదిలై రేగిపోయిన జుట్టుతో, పనిమూలంగా మాసిపోయిన చీరతో అన్నపూర్ణ చకచక అటు ఇటు తిరుగుతూ పనిచేస్తుంది. గుమ్మం దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయిన అనంత్ అన్నపూర్ణని తదేకంగా చూశాడు. ఈ అమ్మాయికి పనిచేయడం అంటే కలిగే సంతోషం, సరదా ఇంకెందులోనూ లభించదేమో అనిపించింది అతనికి. తను వచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డ అన్నపూర్ణ తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చూసుకోవడం గమనించిన అనంత్కి ఆగ్రహం లాంటిది కలిగింది. కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి అన్నపూర్ణ మనసు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లోంచి అబ్బాయి వాళ్ళొచ్చారా అన్న తల్లి కేక వినిపించడంతో కోపం మింగేసి బయటకు వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడ ప్రతి శబ్దం చెవులతో గ్రహిస్తూ ఉంది. అనంత్, రాజేశ్వరమ్మ చల్లటి స్నేహపూరితమైన స్వరాలతో అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. అనంత్ ముందే చెప్పి ఉంచిన ప్రకారం అన్నపూర్ణ గ్లాసులో షరబత్తు నింపి నౌకరు చేత పంపించింది. ముందు గదిలో కబుర్లు, వేళాకోళాలు, సరదాలు, తమాషాలు చాలాసేపు దొర్లిపోయాయి. అందరూ భోజనానికి వచ్చారు. అన్నపూర్ణ లోపల ఉండి అన్నీ అందిస్తుంటే పనికుర్రాడు ఎవరికి ఏం కావాలో వివరంగా కనుక్కుని వడ్డించాడు. వచ్చిన వాళ్లల్లో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్కపట్టి ఏడవడం ప్రారంభించాడు. తల్లి తండ్రి ఎంత సముదాయించినా ఊరుకోలేదు. అందరిలో వాడు అలా ఊరుకోకుండా ఏడుస్తూ చిరాకు కలిగిస్తున్నందుకు, తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు ఆవిడ సిగ్గుపడసాగింది. వంటింట్లో నిలబడ్డ అన్నపూర్ణకి ఆ ఏడుపు గుండెల్లో వెయ్యి ఆలోచనలు రేకెత్తించసాగింది. హృదయం చెక్కబట్టుకోవడం సాధ్యం కాలేదు. ఒక్క నిమిషం ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచన వదిలేసి చటుకున యువతలకొచ్చి సరాసరి ఆవిడ దగ్గరకు వెళ్లి చేతులు చాచింది. వంటింట్లోంచి హఠాత్తుగా యువతలకి వచ్చిన ఆ మనిషి మీదకి క్షణంసేపు అందరి దృష్టి తిరిగింది. అన్నపూర్ణ రూపురేఖలు, ఆ తల, బట్టలు చూసి పిల్లాడి తల్లి పని మనిషిగా భావించి సంకోచించకుండా పిల్లాడినిచ్చింది. పిల్లాడిని ఎత్తుకుని రెప్పపాటులో ఆ గది నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. మళ్ళీ అందరూ కబుర్లలో పడిపోయారు. పిల్లాడిని అనంత్ గదిలోకి తీసుకొచ్చింది అన్నపూర్ణ. బయట గాలి లేదు, ఒకటే ఒక్కగా ఉంది. పైనుంచి ఊపిరాడకుండా సిల్కు బట్టలు. అన్నపూర్ణ గబగబా వాటిని విప్పి పారేసింది. భుజం మీద పడుకోబెట్టుకుని అటూ ఇటూ తిప్పసాగింది. కొద్ది నిమిషాల్లో వాడు ఏడుపు మానేశాడు. భోజనాలు అయిన తరువాత పిల్లాడి తల్లి లోపలికొచ్చింది. అన్నపూర్ణ భుజాన పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ నిద్రపోయాడా అని అడిగింది. అన్నపూర్ణ లేదన్నట్టు తల ఊపింది. పాలు తాగే వేళ, తాగితే గాని పడుకోడు. ఇంట్లో పాలున్నాయా? అరకప్పు చాలు. అన్నపూర్ణ ఉన్నాయన్నట్టు తల ఊపింది. తీసుకురా, పంచదార ఎక్కడికైతే ఎంత వేయాలో చూపిస్తాను.
అన్నపూర్ణని పని మనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగించినట్లున్నాను అని కూడా అనలేదు. అందరి పని వాళ్లను పిలిచినట్లే ఏకవచనంతో నువ్వు అని సంబోధించింది. అన్నపూర్ణ పాల కోసం లోపలికి వెళ్ళింది. పాలు వేడి చేసి గ్లాసులో పోసి తీసుకొచ్చేసరికి గదిలో అనంత్ కూడా ఉన్నాడు. అన్నపూర్ణ తెచ్చిన పాలు చేత్తో చూసిన ఆవిడ, అమ్మో ఇంత వేడే, నోరు కాలిపోతుంది అంది. అన్నపూర్ణ మరో గ్లాస్ తెచ్చి చల్లారబోయసాగింది. మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి గాని ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తుంది అందావిడ. ఏమిటది అని అడిగాడు అనంత్. అతను డ్రెస్సింగ్ టేబుల్కి ఆనుకుని కూర్చుని దువ్వెనని బాబు చేతికి అందనట్లు ఇస్తూ ఆడిస్తున్నాడు. అన్నీ ఉన్న ఈ ఇంటికి ఇల్లాలు లేకపోవడం, ఎన్ని విధాలను అదృష్టవంతులైన మీరు ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవడం బాగోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోరు? ఎంతకాలమని ఇలా ఉంటారు? స్నేహితురాలి హోదాలో శ్రేయోభిలాషిగా అడుగుతున్న ఆవిడ వైపు అనంత్ ఉలిక్కిపడ్డట్లు చూశాడు. మరుక్షణంలో అతని కళ్ళు అన్నపూర్ణ వైపు తిరిగాయి. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఆ ముఖంలో ఏ భావం ఉందో కనిపించలేదు. పాలు శ్రద్ధగా అవి చల్లారబోయటమే తన ఏకైక లక్ష్యం అన్నట్టు ఎత్తిపోస్తుంది. అనంత్ ముఖంలోకి పరీక్షగా చూసిన ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ అంది. మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు. ఈరోజు మిమ్మల్ని చూసిన తరువాత మాకు ఎలాగో ఉంది. మీ స్నేహితులుగా మా కర్తవ్యం కూడా కొంత ఉంటుందిగా. చూడండి, నెల రోజులు తిరగకముందే మీ మనసును దోచుకునే పిల్లని నేను తీసుకురాకపోతే, చిరునవ్వుతో సవాల్ చేస్తున్నట్లుగా అంది. ఐఎమ్ సారీ మిసెస్ రావు, ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్. షీ ఈజ్ మై సెకండ్ వైఫ్. అన్నపూర్ణని చూపిస్తూ అన్నాడు. అతని కంఠం ఎలాగో ఉంది. వాట్ ఆర్ యూ సేయింగ్? మిసెస్ రావు కళ్ళు పత్తికాయల్లా చేసి అదిరిపడుతూ అన్నపూర్ణ వైపు చూసింది. అన్నపూర్ణ చల్లారబెట్టిన పాలు ఆవిడ దగ్గరగా పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నిజంగానే చెబుతున్నారా? ఇంకా నమ్మలేనట్లుగానే అడిగింది ఆవిడ. అనంత్ నిజమే అన్నట్లు తల ఊపాడు. ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లాడి వేలు పట్టుకుని ఊపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ అన్నాడు. నిజంగానే చెబుతున్నాను. ఆ అమ్మాయి నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు. కారణం మన అందరిలా మాట్లాడలేదు, మోగది. నేను కూడా అంత బలవంతం చేయను. అందుకే చాలామందికి నాకు రెండో పెళ్ళి అయినట్లే తెలియదు. సారీ మిస్టర్ అనంత్, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా తేలిగ్గా తీసేస్తున్నట్టుగా పైకి అన్నాడు అనంత్. కానీ అతని గుండెల్లో బలంగా పిడికిలి బిగించి గుద్దినట్లుగా ఉంది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చంద్రవందరగా చిరాగ్గా ఉన్న ఇంటిని అన్నపూర్ణ పనికుర్రాడి సాయంతో సరిదిద్దుతోంది. రాజేశ్వరమ్మ పిల్లలిద్దరినీ నిద్రపుచ్చుతోంది. అతిథులందరినీ సాగనంపి అనంత్ ఇంట్లోకొచ్చాడు. అతని ముఖం కఠినంగా ఉంది. కళ్లలో మనసులో ఉడికిపోతున్న ఆగ్రహావేశాల తాలూకు సెగలు పొగలుగా ప్రతిఫలిస్తున్నాయి. సరాసరి అన్నపూర్ణ దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ కడిగిన గాజు ప్లేట్లన్నీ టేబుల్ మీద పేర్చి ఒక్కొక్కటి బట్టతో జాగ్రత్తగా తుడిచి అల్మరాలో పెడుతుంది. అనంత్ వచ్చి నిదానంగా అడిగాడు. ఈ పనంతా నేనెవరు చేయమన్నారు? దగ్గరగా వచ్చి నిలబడి కొట్టినట్టుగా మాట్లాడుతున్న అతని ధోరణికి విస్తుపోయిన అన్నపూర్ణ ప్లేట్లు తుడవడం మానేసి అలాగే చూడసాగింది. ఎవరైనా ఇంటికొస్తే జడ వేసుకోకుండా మాసిన చీరతో ఎదురొచ్చి వాళ్ళందరూ నేనెంత కష్టపెడుతున్నానో కళ్ళారా చూసేలా చేస్తావన్నమాట. ఇదేనా నీ మనసులో ఉద్దేశం? రెట్టిస్తున్నట్లుగా అడిగాడతను. క్షణంసేపు అతని వైపు చూసిన అన్నపూర్ణ మళ్లీ తల వంచుకుని తన పని చూసుకోసాగింది. చెప్పు, మాట్లాడమే. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు, తలెత్తలేదు. నేను నిన్నెప్పుడైనా బయటికి రావద్దన్నానా? నలుగురిలో కలవద్దన్నానా? నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డట్టుగా నేనెప్పుడైనా ప్రవర్తించానా? చెప్పు, మాట్లాడు. అనంత్ ఆవేశంతో అన్నపూర్ణ మోగదన్నమాట మర్చిపోయి సమాధానం కోసం నిగ్గదీయసాగాడు. కళ్లలో ఉబికి వస్తున్న నీళ్లను బలవంతంగా నిగ్రహించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది అన్నపూర్ణ. ఇతనికి కళాకళలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు సంతోషం కలుగుతుందో అర్థం కాదు. హఠాత్తుగా విరుచుకుపడతాడు. అర్థం లేకుండానే ఆప్యాయతతో కరిగిస్తాడు. ఈ విచిత్ర మనస్తత్వానికి తట్టుకోవాలంటే ఎదుటివాళ్లు స్పందన అనేది ఎరగకుండా మరబొమ్మల్లా తయారవ్వాలి. అది అన్నపూర్ణకి చేతకావడం లేదు. అన్నపూర్ణ మౌనం అనంతకి అప్పుడప్పుడు వెర్రెక్కిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే అయింది. తనలో ఉన్న కోపమంతా అన్నపూర్ణ చేతిలో ఉన్న ప్లేటు మీద చూపిస్తున్నట్లుగా చటుకునది లాక్కుని సాధ్యమైనంత బలంగా గోడకేసి విసిరేశాడు. అన్నపూర్ణ దిగ్భ్రాంతి చెందినట్టుగా నిలబడిపోయింది.
గాజు ప్లేటు గోడకేసి కొట్టుకుని 100 ముక్కలై నేల మీద పడింది. ఏమిట్రా అది? రాజేశ్వరమ్మ పరిగెత్తుకొచ్చింది. అనంత్ అన్నపూర్ణ వైపు వేలు పెట్టి చూపిస్తూ తల్లితో అన్నాడు. క్షణక్షణం నాకు పిచ్చెక్కిచ్చేటట్టు ప్రవర్తిస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లో నుంచి పంపించేయమ్మా, వెంటనే పంపించేయి అని అన్నపూర్ణ వైపు తిరిగి, నీకు ఎదుటి వాళ్లతో మాట్లాడే శక్తి లేదు కానీ వెర్రెక్కించే శక్తి మాత్రం అపారంగా ఉంది అనేసి అక్కడి నుంచి సుడిగాలిలా వెళ్ళిపోయాడు. ఏమిటి పూర్ణ, ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, ఇంతలోనే ఏమైంది? విసుగ్గా, అసహనంగా, అలసటగా అడిగింది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఇంతసేపటి నుంచి నరంలోని శక్తిని కూడదీసుకుని బలవంతంగా అదిమిపెట్టి ఉంచిన దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నట్టు బొటబొట కన్నీరు కారసాగింది. బాగానే ఉంది వరస అంటూ వెళ్ళిపోబోయిన రాజేశ్వరమ్మ వెనక్కి తిరిగి గంటు పెట్టుకున్న ముఖంతో, ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే మా అందరి మనసు, ముఖ్యంగా వాడి మనసు కనిపెట్టి మసులుకోవడం నేర్చుకోవాలి అనేసి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కొడుకు కాస్త ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. ఈ ఆనందంలో ఎటువైపు నుంచి ఎలాంటి అపశృతి వినిపించకూడదని ఆవిడ గాఢమైన వాంఛ. అప్పుడేదో అవసరం కోసం చేసుకున్న, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక కొడుకు మోగస్త్రీ అయిన భార్యతో కాపురం చేయటం, అందరిలా తను ఆమెను ఎక్కడికి తీసుకువెళ్ళలేకపోవడం, ఆ వైపు నుంచి అన్ని ఆనందాలు అతను పొందలేకపోవడం చూస్తే ఆవిడికి కాస్త బాధగానే ఉంది. తను తొందరపడి మోగపిల్లని అంటకట్టానేమో అనిపించసాగింది. ఉదయం నుంచి క్షణం విశ్రాంతి లేకుండా తిరిగి విందు అన్ని విధాలా అత్యద్భుతంగా ముగిసేందుకు పాటుపడినందుకు ఇది ప్రతిఫలం. అన్నపూర్ణకి మొదటిసారిగా జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది. అన్నపూర్ణతో ఘర్షణగా మాట్లాడిన తరువాత అనంత్ ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. పనికుర్రాడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వస్తాడో రాడో, ఎంతో సంతోషంగా ఉన్నామనుకున్న రోజున ఏదో ఒకటి చిరాకు. రాజేశ్వరమ్మ సణుక్కుంటూ వెళ్ళి వీధి తలుపు గడియవేసి వచ్చి పడుకుంది. ఆవిడికి త్వరగానే నిద్ర పట్టేసింది. అన్నపూర్ణకి నిద్ర రావడం లేదు. మాట మాటకి అత్తగారన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అంటే ఏమిటి ఆవిడ ఉద్దేశం? ఇక ఈ ఇంట్లో తన అవసరం తీరిందనా? అసలు అనంత్కి అంత ఆగ్రహం రావాల్సిన పని తనేం చేసింది? రోజు పనితో తీరనప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలాగే ఉంది. తనలా వాళ్ళందరి మధ్యకు వెళ్ళడం తప్పేమో. మామూలుగా అయితే వెళ్ళేది కాదు. కానీ ఆ పసివాడి ఆక్రందన అది తనలో యుక్తాయుక్తం నశింపజేసింది. పసివాడు గుర్తుకు రాగానే అన్నపూర్ణ ఆలోచనలు మరోవైపు మళ్ళాయి. తనని వాళ్ళు మోసం చేశారు. తనదే అనుకున్న ప్రపంచం సర్వనాశనం చేశారు. పైపెచ్చు ఎదురు తననే అంటున్నారు. ఏమిటి అన్యాయం? తనకి మాట్లాడే శక్తి లేదనేగా? మాట్లాడగలిగి ఉంటే ఈరోజు అత్తగారిని, భర్తని ఎన్నెన్ని మాటలు అడుగుండేది. అయినా అనంత్కి ఏం తక్కువ? ఇంత క్రితం ఆమె అన్నట్టు 1,00,000 మంది దొరుకుతారు. అన్నపూర్ణ హృదయం తూట్లు పొడిచినట్లుగా ఉంది. అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత పనికిమాలిన వస్తువుని గిరాటు కొట్టినట్టుగా వాళ్ళు నిర్లక్ష్యంతో బయటికి గంటకు ముందే తనే తప్పుకోవడం మంచిది కదూ? అవును, అవును, అన్నపూర్ణ హృదయం 1000 కంఠాలతో ఘోషించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయింది. ఆలోచనలతో నిద్రపట్టని అన్నపూర్ణ అలాగే కూర్చుంది. అవతల గదిలో అత్తగారు, పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. వీధి తలుపు తట్టిన శబ్దం అయింది. అనంత్ వచ్చాడు. క్షణంసేపు వెళ్ళి తలుపు తీయడమా మానడమా అని సందేహిస్తూ కూర్చుండిపోయింది. అమ్మా, పూర్ణ! అనంత్ ఇద్దరి పేరు మీద పిలుస్తున్నాడు. ఒకవేళ అత్తగారు లేచినా తననే కేకలేస్తుంది. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి వెళ్ళింది. తలుపు తెరవగానే అనంత్ వెంటనే లోపలికి రాలేదు. గుమ్మం అవతల నిలబడి అన్నాడు. నువ్వేనా? నాకు తెలుసు నువ్వే తీస్తావని. నేను వచ్చే వరకు నిద్రపోవని. అన్నపూర్ణ అతన్ని పరీక్షగా చూసింది. మామూలుగానే ఉన్నాడు. అతని నుంచి ఎలాంటి మత్తు ద్రవ్యాల వాసనలు రావడం లేదు. అన్నపూర్ణ యువతలకు వచ్చేసింది. మర్నాడు సాయంత్రం రోజు కంటే త్వరగా ఇంటికి వచ్చేసిన అనంత్ ఇంట్లో కాలు పెడుతూనే పూర్ణ, పూర్ణ అని కేకలు పెట్టాడు. ఏనాడూ లేనిది ఈరోజు ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, అధికారం కూడా ఉంది. పులకించబోతున్న హృదయాన్ని అదిమిపట్టి దృఢచిత్తంతో, శాంతం సహనం ఉట్టిపడుతున్న ముఖంతో అన్నపూర్ణ అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. త్వరగా 2-3 నిమిషాల్లో తయారు కావాలి, బజారు వెళ్ళాలి అన్నాడు అనంత్. అన్నపూర్ణకి అర్థం కాలేదు. ఎవరు తయారు కావాలి? పిల్లలా? తల్లికి ఈ విషయం చెప్పమని ఆశిస్తున్నాడా? ఇదిగో అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ గంటలు గంటలు గడిపావంటే నాకు చిరాకేస్తుంది. త్వరగా తయారైరా అన్నాడు. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తుంది. ఇంతలో రాజేశ్వరమ్మ అక్కడికొచ్చింది. ఏమిట్రా? ఏమి లేదమ్మా, పూర్ణ నేను బజారు వెళ్తున్నాం, బట్టలు అవి తెచ్చుకోవాలి.
పనికుర్రాన్ని బాబుని కాస్త అలా పక్కకు తీసుకువెళ్ళమని చెప్పు. మేం వెళ్ళడం చూస్తే ఏడుస్తాడేమో. రాజేశ్వరమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. రాత్రి జరిగిన సంఘటన అతనంత శీఘ్రంగా మర్చిపోవడం చిత్రమే. ఏమీ జరగనట్టు ప్రవర్తించడమే కాకుండా భార్యను వెంట బజారుకు రమ్మని పిలవడం మరీ విచిత్రం. ఏదైనా గాని సంతోషంగా చీకు చింత లేకుండా కొడుకు కళకళ్లాడుతూ ఉండడం ఆవిడికి కావాలి. అది ఏ మార్గమైనా సరే. అందుకే త్వరగా తయారు కావే పూర్ణ, పిల్లలు లేరు, ఆడుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు రాకముందే వెళ్ళండి, చూస్తే గోల పెడతారు అంది. అన్నపూర్ణకెందుకో ఆనందం అనిపించలేదు. అనంత్ భావాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బొమ్మలా ప్రవర్తించాలంటే విసుగ్గా ఉంది, అలసట అనిపిస్తుంది. ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటే బావుండుననిపిస్తుంది. అన్నపూర్ణకి అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధేదీ లేదు. కాబట్టి అనంత్ కోరినట్టే చకచకా తయారై వచ్చింది. గదిలో నిలువుటద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకోవడం పూర్తవుతున్న అన్నపూర్ణ ఎదురుగా అద్దంలో గది లోపలికి అనంత్ రావడం కనిపించటంతో కళ్ళు దించేసుకుని కుంకుమ భరణ దాని స్థానంలో పెట్టేసింది. క్షణంసేపు అన్నపూర్ణని తదేకంగా చూసిన అనంత్ సరాసరి మంచం దగ్గరకు వెళ్ళి దాని పక్కనే పెట్టిన ఫ్లవర్ వాజ్లో ఉన్న గులాబీల్లో ఒకటి తీశాడు. ఉదయం నుండి వాతావరణం మబ్బు పట్టి చల్లగా ఉండడం వల్ల గులాబీ పొద్దుట పెట్టినా అంతగా వాడలేదు. అతను ఏం చేస్తున్నాడో అప్రయత్నంగా చూస్తున్న అన్నపూర్ణ అతను గులాబీ చేత్తో పట్టుకుని దగ్గరగా రావడం గమనించింది. ఆమెకి ఒక అడుగు అవతలకి వేసి అతని స్పర్శకి దూరంగా అవతలకి పారిపోదామనిపించింది. కానీ సాధ్యం కాలేదు. అనంత్ అన్నపూర్ణ వెనుకగా వచ్చాడు. పువ్వుని తలలో పొందికగా పడిపోకుండా ఉండేటట్టు పెట్టాడు. తరువాత భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఎంతో మృదువుగా అన్నాడు, పూర్ణ, అప్పుడప్పుడు నా ప్రవర్తన, నా మాటలు నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు. నా మనసులో లేదు. నాలో సంఘర్షణ నీకు తెలియదు. నువ్వు నా ప్రవర్తనను అంతగా పట్టించుకోవద్దు. నేను ఇంత సంపాదిస్తున్నాను, అందరికీ అన్నీ చూస్తున్నాను, అందరినీ సుఖపెడుతున్నాను. నీకు మాత్రం ఏ విధంగానూ ఎలాంటి తృప్తి ఇవ్వడం లేదని నాకు తెలుసు. ఇక నుంచి నా సంపాదనలో 4వ వంతు నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఇవ్వడం మర్చిపోతే నువ్వు డబ్బాయించి లాక్కో. నేను నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టాను. నీకు హక్కుంది. నా నుంచి కావాల్సింది ఏదైనా జబర్దస్తిగా అయినా సరే పొందే అధికారం నీకుంది. పూర్ణ, ఈ ప్రపంచం చాలా చెడ్డది. అమాయకంగా మంచితనంగా ఉండేవాళ్లను చివరికి కన్నతల్లి కట్టుకున్న భర్త అయినా సరే అంతా అన్యాయమే చేయాలని చూస్తారు. పద వెళదాం అన్నాడు. అన్నపూర్ణ అతను మాట్లాడుతూ ఉండగా కళ్ళెత్తి సూటిగా అతని మొహంలోకి చూసింది. ఎంతో గంభీరంగా చెబుతున్న ఆ మాటల వెనక అతని హృదయంలో కల్లోలంగా రేగిన వ్యధ ఏదో తొంగి చూస్తుంది. కానీ ఆ వ్యధ దేనికో ఎందుకో అన్నపూర్ణకి అర్థం కాలేదు. ఆ బాధ రాధను మర్చిపోలేనందుక, లేక భార్యగా తనను స్వీకరించలేని బలహీనత? బజారుకు వెళ్ళారిద్దరు. అనంత్ అన్నపూర్ణ కోసం దాదాపు ఆ రోజు బజారంతా కొనేశాడని చెప్పాలి. చీరలు, నగలు, చెప్పులు అన్నీ ఆడవాళ్లకి, అందులో అన్నపూర్ణ లాంటి వాళ్లకు ఏవేవి అవసరమో అన్నీ కొనేశాడు. అన్నపూర్ణ వద్దని వారిస్తున్నా అతను లక్ష్య పెట్టలేదు. ఇంటికి తిరిగి రాగానే తల్లికి చూపించాడు. రాజేశ్వరమ్మ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. కొంటే కొన్నావు గాని అన్నీ ఒక్కసారి ఎందుకురా? అప్పుడప్పుడు తలా ఒకటి కొంటే పోయేదిగా. ఒకేసారి ఇంత డబ్బు ఖర్చెందుకు? మళ్ళీ డబ్బుకి ఇబ్బంది అయితే అంది. నా దగ్గరున్న 10వ వంతు మాత్రమే ఖర్చు పెట్టానమ్మా. ఎలా అయినా ఒకటేగా. ఒక్కొక్కటే కొనే బదులు అన్నీ ఒకేసారి కొనేశాను. ట్యాక్సీ ఛార్జీలు కలిసొచ్చాయి నాకు, నవ్వుతూ అంటూ తలెత్తాడు అనంత్. అతను ఆశించినట్లుగా అన్నపూర్ణ అక్కడ లేదు. అక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఆ చుట్టుపక్కల లేదని నమ్మకంగా తెలుసుకున్న తరువాత రాజేశ్వరమ్మ కంఠం తగ్గించి అంది, ఏమిట్రా ఇవన్నీ? దానికెందుకు? ఎక్కడికన్నా వెళుతుందా ఏమన్నానా? అన్నీ మూలపడి ఉండడమేగా. లేదమ్మా, ఇక నుంచి అన్నపూర్ణని నీడలా నా వెంటే ఉంచుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెడతాను. నోరు విప్పి మాట్లాడగలిగిన అందరూ ఆడపిల్లల కంటే నోరు లేని అన్నపూర్ణ ఎన్నో విధాల ఎంతో నయం. అనంత్ కంఠం ఎలాగో అయింది. నెమ్మదిగా అన్నాడు, ఒక్కోసారి ఆ పిల్ల కళ్లల్లో నా పట్ల గల ఆరాధనని, గౌరవాభిమానాలని గమనిస్తే నాకే సిగ్గేస్తుంది. నాకంత అర్హత, అధికారం ఉందా అనిపిస్తుంది. అనంత్ కంఠం జేరబోయింది. దూరంగా చూస్తూ గతస్మృతులతో ఆలోచనల అలల మీద తేలిపోతున్న వాడిలా అన్నాడు, ఒకసారి రాధని నేను ఇలాగే ఆరాధించాను. ఎన్నెన్నో ఊహించుకునేవాణ్ణి, ఏవేవో అనుకునేవాణ్ణి. కానీ ఏ ఒక్కదానికి రాధ నుంచి ప్రతిస్పందన ఉండేది కాదు. ఎంతో బాధనిపించేది, ఎంతో నిరాశ అనిపించేది. అయినా సరే ఆ బాధని బిగబట్టుకుని సహనంతో మరీ మరీ ప్రయత్నించేవాణ్ణి. ఇప్పుడు నా స్థానంలో అన్నపూర్ణ ఉంది. నేను పడిన బాధ పూర్ణని పడనివ్వను. నాకు జరిగిన అన్యాయం అన్నపూర్ణకి జరగనివ్వను.
కొడుకనేదేమిటో అతని ధోరణేమిటో రాజేశ్వరమ్మకి బొత్తిగా అంతుపట్టని దానిలా కూర్చుండిపోయింది. పూర్ణ, రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత పిలిచాడు అనంత్. అన్నపూర్ణ పడుకుంది. రాజేశ్వరమ్మ పిల్లలు నిద్రపోయి చాలాసేపు అయింది. అన్నపూర్ణ నిద్రపోకుండా ఉంటే ఈ ఒక్క పిలుపుకి తప్పకుండా లేచొస్తుంది. మంచం మీద పడుకుని చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మం వైపు చూస్తున్నాడు అనంత్. ఈరోజు ఎందుకో ఉదయం నుంచి అతని మనసు అన్నపూర్ణ చుట్టూ తిరుగుతుంది. అతని ఊహ నిజమైంది. అన్నపూర్ణ నిద్రపోలేదు. అడుగుల సవ్వడి వినిపించింది. అనంత్ పుస్తకం పక్కన పెట్టేసి తల నొప్పిగా ఉన్నట్టు కణతలు చేత్తో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణ గుమ్మం దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అతను కళ్ళు తెరిచి చూస్తూ అన్నాడు, తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ అలాగే చూస్తుంది. అంటే తలపట్టమనా? అదే ఉద్దేశం అయితే స్పష్టంగా ఎందుకు చెప్పడు? లైట్ తీసి వెళ్ళిపో అన్నాడు. అన్నపూర్ణ టేబుల్ దగ్గరగా వచ్చింది. అనంత్ కళ్ళు తెరిచి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని చూపులను ఎరగనట్లే అన్నపూర్ణ వెళ్ళి లైటు తీసేసింది. తిరిగి వెళ్ళిపోవడానికి గుమ్మం వైపు తిరిగింది. 2 అడుగులు వేసింది. పైట కొంగు దేనికో గట్టిగా పట్టుకుంది. బలంగా లాగినా రాలేదు. చేయి చాచి పైట కొంగు చివర చూసింది. అది అనంత్ గుప్పెట్లో చిక్కుకుని ఉంది. పైటను పట్టుకుని దగ్గరగా మెల్లమెల్లగా లాగుతున్నాడు. నిన్నివేళ బజారుకు తీసుకువెళ్ళాను. ఇన్ని కొనిపెట్టాను. నాకు ప్రతిఫలంగా చిన్న బహుమతేదీ లేదా? చీకట్లోంచి మంద్రస్థాయిలో మృదు గంభీరంగా తమాషాగా వినిపించింది అనంత స్వరం. అన్నపూర్ణకి కోపం లాంటిదొచ్చింది. నిన్నటి నుంచి మోగగా వేదన అనుభవిస్తున్న హృదయం ఒక్కసారి కస్సుమని లేచింది. మాట్లాడగల శక్తి ఉన్నట్టయితే వెంటనే అడిగుండేది. నీ పరిస్థితులు చక్కగా లేనప్పుడు నేనంతగా నీకు సేవ చేశాను. అశాంతి నిండిన నీ జీవిత స్రవంతిలో అంతర్వాహినిగా మిళితమైపోయి శాంతిమయం చేయాలని ఎంతో ఆరాటపడ్డాను. నువ్వు నాకేమిచ్చావు? కనీసం నా మనసేమిటో, నా ఆంతర్యంలో ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలనే కోరికైనా ఉందా నీకు? అనంత్ తలనొప్పి అనేది కేవలం వంక అని ఆ సాకుతో దగ్గరకు పిలిచాడని ఆ క్షణంలో గ్రహించేసిన అన్నపూర్ణ అతని చేతి నుంచి పైట కొంగు విడిపించుకోవాలని, తక్షణం ఆ గదిలోంచి దూరంగా పారిపోవాలని ఎంతగానో పెనుగులాడింది. కానీ చివరికి విజయం అనంత్కే లభించింది. ఓటమి పొంది అతని చేతుల్లో బందీగా చిక్కిపోయిన అన్నపూర్ణ మనసు అతని పట్ల యావగింపుతో, కోపంతో, అసహ్యంతో నిండిపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.